హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది తెలంగాణలో, దాని గురించి చర్చించుకుందాం. తెలంగాణలో రియల్ ఎస్టేట్ లాస్ట్ 8 to 10 monthsలో కొద్దిగా స్లోడ్ అయింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ ఏంటంటే బేసికలీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, నెక్స్ట్ MP ఎలక్షన్స్, దాని తర్వాత హైడ్రా ఎఫెక్టు, ఓవరాల్గా ట్రంప్ విన్నింగ్ రిజల్ట్స్, ఇది కూడా కొద్దిగా ఇంపాక్ట్ ఉంది. సో యూఎస్లో రెసిషన్ అనేది చాలా 8-10 months నుండి జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది ఎంప్లాయీస్ని కూడా వెనక పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు లేటర్ ఫ్యూచర్లో ఏమవుతుందంటే నెక్స్ట్ 3 to 4 monthsలో పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సేమ్ 1 year అయిపోతుంది నెక్స్ట్ మంత్కి. సో ఈ 1 yearలో దే టేకెన్ లాట్ ఆఫ్ టైం తీసుకున్నారు. ముందు ప్రజెంట్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి, దాన్ని కరెక్షన్ చేసుకోవాలి, కొత్త ప్లానింగ్ వేయాలి. అంతకుముందు మనకి HMDA మాస్టర్ ప్లాన్ 2031 దాకా ఉండేది, 2008లో చేశారు. ఇప్పుడు దే ఆర్ డూయింగ్ 2050 తెలంగాణ మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ రెడీ అవ్వాలి, దానికి కొద్దిగా టైం పడుతుంది. గవర్నమెంట్లో కూడా కొద్దిగా డిలే ఉంది, ఎందుకంటే ఫైల్స్ మూవ్ అవట్లేదు ఫాస్ట్గా. ఈ ప్లాన్ కోసం వెయిట్ చేస్తున్నారేమో, బట్ డెఫినెట్గా మూవ్ అవుతుందండి. నెక్స్ట్ ఇయర్లో ఇట్ విల్ పికప్. బట్ రేట్స్ వరకు చాలామంది అడిగారు, పెరుగుతున్నది. రేట్స్ ఏం పెరగలేదండి, అట్లనే ఏం తగ్గలేదు. ఎందుకంటే బిల్డర్స్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ థిన్ మార్జిన్స్, పెద్ద మార్జిన్స్ పెట్టుకొని వర్క్ చేయడానికి లేదు. హెవీ కాంపిటీషన్, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, మధ్యలో ఉన్న వాళ్ళు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు వాళ్ళు కంపెనీస్ నడపడానికే ఓవర్ హెడ్సే చాలట్లేదు. ఎందుకంటే డెఫినెట్గా మార్కెట్ స్లో డౌన్ ఉంది. రిజిస్ట్రేషన్స్ అయితే అవుతున్నాయి, 0 అయిపోయిందని చెప్పను. చాలామంది డమాల్ అంటున్నారు. డమాల్ అంటే నేను 100% ఎగ్రీ అవ్వను. అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీసులు అన్నీ కూడా క్లోజ్ చేయాలి. సో మీరు వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలంటే సబ్ రిజిస్టర్స్తో మాట్లాడండి. ఎన్ని రిజిస్ట్రేషన్ కొంచెం స్లో డౌన్ ఉంది, బట్ వాల్యూ వైజ్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, బయ్యర్స్, వాళ్ళు కొనుక్కోవాలా లేదా, ఇది మంచి టైమా, రైట్ టైమా, ఆగాలంటే డెఫినెట్గా 120% మంచి టైం. ఎందుకంటే నెక్స్ట్ 1-2-3 monthsలో డెఫినెట్గా ప్రైస్లు హైక్ అవడం అనేది ఖచ్చితం. ఎందుకంటే CM ఈజ్ వెరీ సీరియస్. దీనికి మెయిన్ రీజన్ అంటే మనకి డబ్బులు కావాలి. గవర్నమెంట్ రన్ అవ్వాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ 7 లక్షల కోట్లు అప్పు ఉంది. స్కీమ్స్ ఇవ్వాలి, 6 గ్యారెంటీలు ఇవ్వాలి, దాన్ని గవర్నమెంట్ నడపాలి, శాలరీస్ ఇవన్నీ కూడా, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సెంట్రల్ గవర్నమెంట్ సోసో వస్తుంది, మన తెలంగాణ వరకు కొద్దిగా వస్తున్నాయి, కానీ బట్ ఇండస్ట్రీస్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉంది మనకు కంపేర్ టు అదర్ సిటీస్. హైదరాబాద్ అయితే చాలా బాగుందండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. వీఆర్ ఆల్మోస్ట్ నెంబర్ 1 or 2 ఇన్ ది కంట్రీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. మేజర్ మనకు అడ్వాంటేజ్ అంటే ఎవ్రీబడి అక్రాస్ ది వరల్డ్ దే ఆర్ లుకింగ్ అట్ హైదరాబాద్ యాజ్ అ గ్లోబల్ డెస్టినీ ఫర్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే వాట్ ఎవర్ రీజన్స్, గత 10 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో పెరిగినంత చాలా సిటీల్లో పెరగలేదు, ఇది వాస్తవం. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు చూపిటే ఉంది. 10 సంవత్సరాల్లో కూడా ఆల్మోస్ట్ చాలాసార్లు 10 times 8 times అయిపోయింది, మల్టిపుల్ టైమ్స్ అయిపోయింది. అంటే ఎవరైనా 100 రూపాయలు పెట్టుకుంటే 1000 రూపాయలు అయిపోయింది. అందుకని మనం చూసుకుంటే కేసీఆర్ గారు సిటీలో ఓట్లన్నీ కేసీఆర్కి వచ్చాయి, TRSకి. సిటీ బయట ఓట్లన్నీ కాంగ్రెస్కి వచ్చాయి. దీని ఫోకస్ అనేది హైదరాబాద్లో వెస్ట్ జోన్లో బాగా పడింది. కానీ ఇప్పుడు ఏంటంటే అదర్ జోన్స్ కూడా డెవలప్ అవ్వాలి. అదేవిధంగా స్టేట్ HMD మెగా ప్లాన్ ఆఫ్ స్టేట్ తెలంగాణ ప్లాన్ 2050 వరకు చేస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు హైదరాబాద్ ఉన్న స్టేజ్ లాస్ట్ 60-70 సంవత్సరాల్లో డెవలప్ అయింది. ఇప్పుడు నుండి నెక్స్ట్ 25 yearsలో ఏం డెవలప్ అవ్వాలి అనేది ప్లాన్ చేస్తున్నారు. అంటే మన హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్సెప్టబుల్ డెస్టినీ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బయట నుండి ఎవరైనా వస్తే హైదరాబాద్కి వచ్చి 3 సంవత్సరాలు డెప్యుటేషన్కి వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ వదిలేరు, ఫ్యామిలీని ఇక్కడ పెట్టి వాళ్ళు మిగతా డ్యూటీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇక్కడే సెటిల్ అవుతారు. ఎందుకంటే హైదరాబాద్ ఇస్ ద లివింగ్ సిటీ, కల్చర్ ఈజ్ గుడ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ గుడ్, అట్లానే ఫ్రెండ్లీ నేచర్. ఏ లాంగ్వేజ్ అయినా బతకవచ్చు, ఏ శాలరీ లెవెల్ అయినా బతకవచ్చు. హౌసింగ్ కానీ, అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టూరిజం స్పాట్స్ కానీ, ఇవన్నీ కూడా బాగున్నాయి. దీనివల్ల డెవలప్మెంట్ మనకి ఏమంటే ఇంకో మెయిన్ పాయింట్ అంటే హైదరాబాద్ 4 sides డెవలప్ అవుతుంది, నార్త్, ఈస్ట్, వెస్ట్. వెస్ట్లో కొద్దిగా ఎక్కువైంది. ఇప్పుడు మేబీ 4 సస్టైనబుల్ సిటీ దగ్గర సెకండ్ శ్రీశైలం హైవే సౌత్ సైడ్ కొద్ది పికప్ అవ్వచ్చు. ఆల్రెడీ మనకి అంతకుముందు ఒకప్పుడు బాగా పెరిగేది, కానీ ఇప్పుడు కొద్ది తగ్గింది, మళ్ళీ పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎక్కడ పెరుగుతుంది, వేర్ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేర్ యూ హ్యావ్ రోడ్స్, వేర్ యూ హ్యావ్ కనెక్టివిటీ, వేర్ యూ హ్యావ్ ఇండస్ట్రీస్, వేర్ యూ హ్యావ్ SEZs, వేర్ యూ హ్యావ్ అదర్ ఎమ్యూనిటీస్.
తర్వాత ఏ అనేది బాగా పికప్ అవుతుంది. ఏఐ కూడా మంచిగా తెలంగాణలో, ఏపీలో కూడా రెండు ప్లేస్లో కూడా మనకి ఒక ఏఐ సిటీనే పెడుతున్నారు తెలంగాణలో. ఇవన్నీ చూసుకుంటే కనుక డెఫినెట్గా ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. ఇన్వెస్ట్ చేయడానికి ఇది డెఫినెట్గా నా ప్రకారం నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఐ బీన్ సీయింగ్ ఇన్ లాస్ట్ 3 decades. ఆ 3 decades చూస్తే లాస్ట్ డికేడ్లో పెరిగినంత ఏ డికేడ్లో పెరగలేదు. ఒకటి. రెండోది నెక్స్ట్ 10 yearsలో పెరుగుతుందంటే ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఏదైనా పెరుగుతుందంటే ఇక్కడే పెరగాలి. ఇక్కడ పెరగకపోతే మిగతా సిటీలన్నీ కూడా పడుకుంటాయి. మనది ఆల్రెడీ బెంగళూరుని, ఢిల్లీని, ముంబైని ఆల్మోస్ట్ కాంపిటీషన్ వచ్చేసే బటాబోటీ ఉన్నాయి. సో మనం బ్రేక్ చేయడానికి పెద్ద టైం పడుతుంది. అండ్ మనకి గవర్నమెంట్ కూడా దే ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ గెటింగ్ ది ఇండస్ట్రీ పాలసీ, సింగిల్ విండో సిస్టమ్ కానీ కొన్ని అవకతవకలు ఉండొచ్చు, కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, లేకపోతే ఇటు అవుట్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ హ్యాస్ బీన్ వెరీ గుడ్. అండ్ ఎస్పెషల్లీ లగ్జరీ కమ్యూనిటీ ఎక్కువ పికప్ అవుతుంది మాస్ కమ్యూనిటీ కంటే. ఇంతకుముందు ట్రైన్స్లో ఫస్ట్ జనరల్ ఫుల్ అయ్యేది, తర్వాత సెకండ్ క్లాస్ స్లీపర్, తర్వాత థర్డ్ ఏసీ, దాని తర్వాత సెకండ్ ఏసీ, దాని తర్వాత ఫస్ట్ ఏసీ, అట్లా ఉండేది కూపే. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంటే లో బడ్జెట్ ఎన్నో మూమెంట్ ఉంది. ఒకప్పుడు హై బడ్జెట్ తక్కువ ఉంది, బట్ హై బడ్జెట్ మాత్రం అంటే లగ్జరీ హోమ్స్, లగ్జరీ హౌస్ ఆర్ లగ్జరీ ఫ్లాట్స్, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్, బోత్ ఫ్లాట్స్లో ఎక్కువ, విల్లాస్లో ఏమవుతుందంటే దే ఆర్ డెవలపింగ్ మోర్ ఫాస్ట్. ఆ డెవలపింగ్ ఎందుకు అవుతుందంటే లగ్జరీ పీపుల్ ఆర్ గెటింగ్ అర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఒక పక్క జాబులు పోతున్నాయి అంటారు, బట్ ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. బికాస్ అంత ముందుకి ఇప్పుడు చూసుకుంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్కువ అవుతుంది, జాబ్స్ తగ్గిపోతుంది. ఓవరాల్ పర్సంటేజ్లో ఇఫ్ యు సీ లాస్ట్ 10 years ట్రెండ్, లాట్ ఆఫ్ ఇండివిజువల్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ కమింగ్ అప్. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల్లో దే ఆర్ మేకింగ్ క్రోర్స్, థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీ. సో అదొక మంచి పొటెన్షియల్. ఎప్పుడైతే మనకి జీడిపి పెరిగిందో, బయింగ్ కెపాసిటీ పెరిగిందో, దానివల్ల మనకి అఫోర్డబిలిటీ వస్తుంది. అంతకుముందు 50-60 సంవత్సరాలకి వస్తే కానీ మనం ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుక్కునే వాళ్ళం కాదు. అప్పుడు ఏం చేశారు, గ్రాట్యుటీ లేకపోతే పిఎఫ్ ఈ డబ్బులతో కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే 30 years 35 years వైఫ్కి 1 లక్ష, హస్బెండ్కి 1 లక్ష వస్తుంది, తర్వాత పిల్లలకు వస్తుంది. 2 lakhs ఒక 1 lakh లగ్జరీ ఖర్చు, 1 lakh ఈఎంఐ కట్టుకోవచ్చు. సో పీపుల్ ఆర్ నౌ మోర్ స్పెసిఫిక్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ రెంట్లు కట్టుకునే వదిలి ఈఎంఐ కట్టుకుంటే 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఇల్లు మనది అయిపోతుంది. రెంట్ కట్టామనుకోండి ఉపయోగం లేదు. సో అది ఒక డిసడ్వాంటేజ్. అంటే ఒకసారి ఇల్లు కొంటే మీరు ట్రాన్స్ఫర్ అయినా, జాబ్ వేరే దగ్గరికి వెళ్ళినా అదొక పాయింట్ ఉంటుంది. రెంటల్ ఏంటంటే మీరు జాబ్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ప్రస్తుతం సిచ్యువేషన్లో కొద్దిగా స్లోగానే ఉంది, బట్ స్లోగా ఇప్పుడిప్పుడే లాస్ట్ మంత్ నుండి కూడా కొద్దిగా ఎంక్వైరీ స్టార్ట్ అయినాయి. కొద్దిగా స్లో అయిందంటే స్టార్ట్ అయింది. ఎంక్వైరీస్ కన్వర్ట్ చేసుకుని కొద్దిగా టైం పడుతుంది. సో ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఓపిక్గా ఉండండి, పేషెంట్. నేను చాలాసార్లు చెప్పాను, రియల్ ఎస్టేట్లో ఉండాలంటే ఇన్వెస్టర్ కానీ, బిల్డర్ కానీ, ఏజెంట్ కానీ, బయ్యర్ కానీ భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఉంటే డెఫినెట్గా మనం పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయాలు వస్తాయి. తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం వచ్చేదంటే నాకు తెలిసి ఇప్పట్లో ఉన్న పరిస్థితి వితౌట్ ఎనీ రిస్క్, మచ్ రిస్క్ రియల్ ఎస్టేట్. సో దీని మీద మీకు ఎటువంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా మీరు నన్ను సంప్రదించండి. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు. 9949579170. ఐఎమ్ రిపీటింగ్ 9949579170. and founder and CEO of Realtor Occidental. Thank you.